బహుశా ఈరోజు మనలో కొంతమంది నా ఇంటికి పట్టిన శని మా ఆయన మారితే మా ఇల్లు బాగుంటుంది అని అనుకునే ఇల్లాలు లేకపోలేదు, అలా అనుకునేటటువంటి భర్తలు లేకపోలేదు. కానీ వాస్తవం ఏమిటంటే ఇద్దరిలోనూ మార్పు రావాలి. ఆ సహోదరి ఎప్పుడైతే కల్వరి టెంపుల్కి వచ్చిందో వాక్యము ద్వారా తన లోపాన్ని తను గుర్తించగలిగింది. మాటికి భర్తను ఎదిరించటం, మాటలతో రెచ్చగొట్టడం, ఫలితంగా కుటుంబంలో కొట్లాట్లకు తావివ్వడం, అది ఎంత తప్పో తాను గ్రహించగలిగింది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎలా? దేవుని వాక్యము వినడం వల్ల. తను వచ్చి తన జీవితాన్ని బాగు చేసుకుంది కాబట్టే తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మార్పును తన భర్త చూడగలిగాడు. అమ్మ సహోదరి, నీ భర్త రావాలి దేవుని సన్నిధి కంటే, సహోదరుడా నీ భార్య దేవుని సన్నిధికి రావాలంటే, మీ బిడ్డలు దేవుని సన్నిధికి రావాలంటే మొదట మీలో దేవుడు కనిపించాలి, దేవుని ప్రేమ కనిపించాలి, దేవుని క్షమ కనిపించాలి, ఓర్పు సహనము కనిపించాలి. ఆ ఓర్పు సహనము మీలో లేకపోయినట్లయితే ఎలా? మందిరానికి నువ్వు వెళ్తున్నావు, ముందు నువ్వు బాగుపడు. మందిరానికి నువ్వు వెళ్తున్నావు, నువ్వు ముందు మారువు అని భర్త అంటాడు, నీ భార్య అంటుంది. హిజ్కియా తన హృదయాన్ని దేవునికి అప్పగించాడు, యథార్థంగా జీవించాలి తీర్మానం తీసుకున్నాడు. మందిరపు ద్వారాలు తెరిచాడు. మందిరంలో ఉన్నటువంటి అపవిత్రత అంతటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసేసాడు. మందిరము అనగా నీ శరీరమే దేవుని ఆలయము. ఈ ఆలయములో ఉన్న అపవిత్రతను మనం క్లీన్ చేయకుండా మనము దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవడం సాధ్యం కాదు. మొదటిగా ప్రేమతో నీ భర్తను పలకరించు. ప్రేమతో, ప్రార్థనతో నీ భర్తను, నీ భార్యను ప్రభు సన్నిధికి నడిపించు. ఈ నెల ఆత్మలను సంపాదించే నెల. నీతో పాటు మరొకరు దేవుని సన్నిధికి వచ్చులాగున నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆనాడు హిజ్కియా ఒక్కరినో ఇద్దరినో కాదండి దేవుని సన్నిధికి నడిపించాలి అని ఆశపడింది. ఏకంగా దేశం మొత్తాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి అని ఆశపడ్డాడు. సతీష్ కుమార్ ఒక్కరినో ఇద్దరినో దేవుని సన్నిధికి ఆహ్వానించాలని ఆశపడలేదు. మిమ్మలను, మీతో పాటు మీ బిడ్డలను, మీతో పాటు మీ బంధువులను మీరు వెళ్ళి మరొక్కరిని తీసుకొచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీరు వెళ్ళి ఒక్కరిని తీసుకొచ్చారనుకోండి, ఇంతమంది అవుతారు. అంతేనా? ఇప్పుడు ఇంచుమించు మరి ఎంతమంది, మొత్తం మందిరం అంతా నిండిపోయింది కదా. మీరు కానీ మరొకరిని తీసుకొచ్చారంటే అందరూ కలిసి ఒక్కడిని కాదు నేను అంటుంది. వీళ్ళు అలా చూస్తూ ఉన్నారు. అవును, మీరందరూ కలిసి ఒక్కడిని అంటున్నారు, మేమందరం కలిసి ఒక్కడిని తీసుకొస్తే ఏం లాభం? నాయన మీరు అర్థం చేసుకోకండి. మీరందరూ కలిసి ఒక్కడిని కాదు, మీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కరిని తీసుకొస్తే ఏమవుతుంది చెప్పండి? ఈ మందిరం సరిపోతుందంటారా? సరిపోదు. కానీ నా ప్రశ్న, ఒక్కరిని తేవడం కష్టం అంటారా? ఏమో బ్రదర్, నా ముఖం చూస్తే ప్రతి ఒక్కడికి గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది, ప్రతి ఒక్కడికి నన్ను తన్నాలనిపిస్తుంది, ప్రతి ఒక్కడికి నన్ను కొట్టాలనిపిస్తుంది. నాతో ఎవడూ చక్కగా ఉండడు బ్రదర్, నేను ఎవరితో సరిగా ఉండను బ్రదర్. నన్ను చూస్తేనే ప్రతి ఒక్కడికి చిరాకు బ్రదర్, కోపం బ్రదర్. ఏమిటో నా నక్షత్రం బాలేదు బ్రదర్. ఉన్నారా అలాంటి వాళ్ళు? బ్రదర్ నాకు ఎటువంటి స్నేహితుడు లేదు, స్నేహితురాలు లేరు, నేనంటే అందరికీ అసహ్యం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? చూడండి ఒకసారి, ఎవరు లేరా? అంటే మీరేమంటున్నారంటే, నేనంటే ఎంతో కొంత నాతో మంచిగా మాట్లాడేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి బంధువు నాకు ఉన్నారు బ్రదర్ అన్నవాళ్ళు చూపిస్తారా? అది కూడా లేదా? చూపిస్తారా? ఎస్ 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 రైట్. ఆ స్నేహితుడిని, ఆ బంధువుని నశించిపోకుండా రక్షణలోకి నడిపించడం నీ బాధ్యత కాదా? కాబట్టి అంటున్నాను, మొదటిగా నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించు. రెండోదిగా నీ బంధువులను దేవుని సన్నిధికి నడిపించు. మూడోదిగా పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయి
తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వారిని ప్రభు సన్నిధికి నడిపించండి. వస్తే ఏమవుతుంది? బాగుపడతారు.